పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన 4వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ప్రకటన 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు. మమ్మల్ని ప్రేమించి నీ ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందనర్హుడవు నీవే. సమస్తమును సృష్టించిన వాడవు, సమస్తమును నీ చిత్తానుసారముగా జరిగించేవాడు నీవే గనుక మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు. మీ లేఖను భాగం ధ్యానిస్తూ ఉండగా వినగల చెవి, అర్థం చేసుకునే మనస్సును మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ ఆత్మశక్తితో నింపండి ప్రభు. నిలబడుచున్న నన్ను కూడా మీరు బలపరచండి. అయినా మీ కొరకు సాధనంగా నన్ను వాడుకోనండి. మమ్మల్ని అందరినీ ప్రభు మీ కృపగల హస్తాలను అప్పగించుకొనొచ్చు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ఏమిటి? క్వశ్చన్ ఏంటండి? మనం ఎందుకు వచ్చాం? దేవుని. ఈరోజు ఆరాధనకు కృతజ్ఞత స్తుతికి ఉన్న తేడా తెలుసుకుందాం. ఆరాధన అంటే ఏమిటి, కృతజ్ఞత స్తుతి రెండు ఒకటేనా? నేను చెప్పాను కాబట్టి కాదు, రెండు ఒకటి కాదు. అయితే ఏంటి ఆరాధన అంటే? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన నీవు ఫలానా పొగడడం, ఆయనను పొగుడుతూ చేసేదాన్ని ఆరాధన. దేవుని, నా మాట వినపడుతుంది కదా చివరిదాకా? ఓకే, సైలెంట్గా ఉన్నాం. దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన్ని ఆరాధించేది ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి, ఆయన ఘనతను బట్టి ఆయనకు వందనాలు చెల్లించటం, దాన్ని మనం ఆరాధన అంటాం. మరి కృతజ్ఞత అంటే? కృత అంటే చేసిన దానిని, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం. చేసిన దానిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లించేదాన్ని కృతజ్ఞత. రెండిటికి వ్యత్యాసం ఉందా లేదా? చాలా మంది రెండింటిని కలిపేస్తారు. ఎలా చెప్పమంటారా? ఆరాధించమన్నాం అనుకోండి, అయ్యా రోడ్డు మీద నేను వస్తూ ఉన్నానయ్యా, నేను బాగానే వస్తున్నానయ్యా, వెనకాల నుండి బండి అతను వచ్చి గుద్దేశాడు, ఆ బండి నా మీద పడిపోయిందయ్యా, కానీ నాకేం కాలేదయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. ఏంటిది ఇది? కానీ ఏం చేస్తాం మనం ఆరాధించమంటే? కృతజ్ఞతను ఆరాధనను కలిపేస్తాం. ఎందుకంటే దాని వ్యత్యాసం మనకు తెలియదు కాబట్టి. ఆరాధించండి అన్నప్పుడు నీవు నీ ఇంటి దగ్గర జరిగింది నీకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకొని ఆరాధించడం కాదు, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధించేదాన్ని ఆరాధన అంటాం.
కృతజ్ఞత చెల్లించమన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు నీ జీవితంలో జరిగిన వాటిని గురించిన విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రకటన గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా అక్కడ చూడండి, ఆ 24 పెద్దలు. ఎవరు 24 పెద్దలు? పాత నిబంధన గ్రంథంలో ఉన్న 12 మంది గోత్రకర్తలు, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న 12 మంది శిష్యులు. వీరందరూ ఏం చేస్తూ ఉన్నారంట? సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి. ఎందుకు సాగిలపడ్డారు? చూడండి దాని తర్వాత, యుగ యుగములు జీవించుచున్నాడు. ఎందుకు ఆయనకి ఆరాధన? ఎందుకండి? ఇక్కడ ఎందుకు వారు సాగిలపడ్డారు? ఎందుకు ఆయనకు నమస్కరిస్తున్నారు అంటే, ఆయన యుగ యుగములు జీవించేవాడు. ఆరాధన అంటే ఏడుస్తూ చేసేది కాదు అది. అయ్యా నీకే ఘనత మహిమప్రభాలయ్యా ఏంటి చాలా మంది ఏడుస్తూ ఏంటో అంటే, ఆరాధన ఆయన గొప్పత, అయ్యా నీకే ఘనత చేస్తున్నాడు అసూయపడ్డట్టు ఉంటుంది అనమాట ఏడిస్తే. అలా కాదు ఆరాధన. సంతోషంతో ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఇంకా కింద మాట చెప్తున్నాడు. ఏమనంటే, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. ఎవరైనా సమస్తమును సృష్టించిన దేవుడు. దేనికి ఎందుకు సృష్టించాడు అంటే, నీ చిత్తమును బట్టి. అంటే ఈ సమస్తము సృష్టించింది ఎందుకు అంటే, ఆయన చిత్త ప్రకారం జరగడం కొరకు. ఈ భూమి మీద భూమి ఆకాశములు కావచ్చు, ఆకాశ నక్షత్రాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రకృతి, చెట్లు, కొండలు, నదులు, సముద్రాలు, లేకపోతే మనుషులు ఎవరైనా కావచ్చు. దేని కొరకు? ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తానుసారముగా అవి జరిగినవి. ఆయన చిత్తమును నెరవేర్చడానికి అవి సృష్టించబడ్డాయి. దానిని బట్టియే, దేని బట్టి? ఆయన చిత్తాన్ని జరిగించడానికే. ఆయన ఉద్దేశం ఏమిటి? ఈ సృష్టి అంతటి సృష్టించడానికి అంటే ఆయన చిత్తం జరగవలసి ఉన్నది. కాబట్టి దేవుడు వీటినన్నిటినీ కలగజేశాడు. కాబట్టి మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. దేనిని బట్టి ఆరాధించాలి అంటే, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన సమస్తమును సృష్టించినవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సర్వే జరిగింది. సర్వే అంటే శాస్త్రాలు ఉంటాయి కదండి. కొంతమంది సైంటిస్టులు, డాక్టర్స్ కొంతమంది ఏం చేస్తారంటే, మనుష్య శాస్త్రం అని చెప్పేసి ఈ మనుష్య శరీరాన్ని గురించిన ఒక దాన్ని ఏమంటారు, దాన్ని ఒక గ్రూప్ గా, అంటే ఒక 10 మంది 20 మంది కలిసి చేస్తారనమాట. మనుషులు ఉన్న బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటినీ సర్వే చేసి ఏమిటి అనేది రిజల్ట్స్ చెప్పాలన్నమాట. అలా చెప్పినప్పుడు ఫస్ట్ కొన్ని సంవత్సరాల క్రితమట కొంతమంది ఆ యొక్క డాక్టర్లు తేల్చింది ఏంటంటే, మనిషిని శరీరంలో 75% పనికిరాని అవయవాలు ఉన్నాయి, అంటే వాటి వల్ల ఏ ఉపయోగం లేదు అని వాళ్ళు ఒక సర్వేని ఇచ్చేశారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డాక్టర్ల బృందం మారింది. మారి వాళ్ళు ఇచ్చిన తప్పు మళ్ళీ ఒకసారి సర్వే చేసాం మేము, 50% 50% వరకు మాత్రమే పనికిరాని అవయవాలు మన శరీరంలో ఉన్నాయి అని చెప్పారు. మళ్ళీ కొన్నాళ్లకు మళ్ళీ ఒక బృందం వచ్చింది. వీళ్ళు అన్నారు, లేదు లేదు 10% మాత్రమే పనికిరాని అవయవాలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, అసలు మానవుని శరీరంలో పనికిరాని అవయవం అంటూ ఏమీ లేదు. ప్రతి అవయవము దేనికి అదే ప్రత్యేకమైనది. ఒక అవయవము మన శరీరంలో పనిచేయకపోయినా సరే చాలా సమస్యలు ఎదుర్కొంటాం. అవునా కాదండి? మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము, అది ఏదైనా, మన నరం దగ్గర నుంచి నడినెత్తి నుండి అరికాల వరకు ఉన్న ప్రతి అవయవము దేవుడు తన చిత్త ప్రకారము సృష్టించుకున్నాడు. కాబట్టి దానిలో పనికి రానిది, లేకపోతే ఇది వేస్ట్ అనడానికి ఏమీ
లేదు. ప్రతి ఒక్క అవయవము, మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవము అవసరమే. ఒకవేళ ఈ ఒక్క చిన్న అవయవం పని చేయకపోయినా మనిషి శరీరం అంతా ఇబ్బంది పడుతుంది. ఏమంటే మన శరీరం యొక్క పరిస్థితి మనకు తెలుసు కదా. బాడీలో ఒక ఉదాహరణకి కిడ్నీలు అనుకుందాం. 2 కిడ్నీలు ఎందుకు? ఒకటి చాలదా? ఒకటిన్నా పని చేస్తుందిగా, ఒకటిన్నా బ్రతుకుతారు కదా, మరి 2 ఎందుకు? అలా అంటే ఫస్ట్ వీళ్ళు ఎందుకు వేస్ట్ అన్నారో చెప్తున్నా మీకు. 2 కళ్ళు ఒకటి చాలదా, 2 చెవులు ఉన్నాయి ఒకటి చాలదా, అలాగనమాట. అలా చేశారు మహానుభావులు ఫస్ట్. కానీ తర్వాత వేసిందంటే లేదు కంపల్సరీ ప్రతి అవయవము అవసరమే. ఈ యొక్క శరీరంలో అనుకుందాం, ఒకవేళ ఒక కిడ్నీ పని చేయలేదు అనుకోండి, ఒక కిడ్నీతో పనిచేస్తుంది కదా, అలా అని చెప్పేసి ఒక కిడ్నీ సరిపోతుందా? అంటే ఒక కిడ్నీలో అంటే లక్షల దాన్ని ఏమంటారంటే అమ్మా నెఫ్రాన్స్ ఉంటాయి. అంటే తెలుగులో మనకి వీళ్ళకి అర్థం అవుతుంది చెప్పాలంటే యంత్రాలు. మన కిడ్నీలో కొన్ని లక్షల యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి అంట. దేని కొరకు? అవి గనక సరిగా పని చేయకపోతే ఏమైతే తెలుసుగా, మనకి హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాలి. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి. అంటే మన కిడ్నీ ఒక్కటి పని చేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? డయాలసిస్. అంటే అది చేసే పని మన మిషన్ ద్వారా చేయించుకోవాలి. అంటే మన బాడీలో ఉన్న ప్రతి అవయవం చాలా విలువైనది. ఆయన సృష్టించాడు. ఆ యొక్క అవయవాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. అదే జంతువుల దగ్గరికి వెళితే కనుక మనం కాకులను చూడండి, వాటి ముక్కులేమో పొడవుగా ఉంటాయి. చిలకల్ని వాటి ముక్కులు ఎందుకని? అవి కూడా పొడవుగానే ఉండొచ్చుగా. ఈ కాకులేమో మాంసాహారులు, అవి పొడుచుకొని తింటూ ఉంటాయి. మరి చిలక అది పళ్ళు, దానికి పళ్ళు మాత్రమే తింటుంది కదా, అప్పుడు ఏం చేయాలి అది? అంటే దానికి అనుకూలంగా మనిషి శరీరంలో ప్రతి అవయవం ఎలా అవసరమైనదో ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జంతువు యొక్క రూపము ఎలా ఉండాలో అంటే ఆయన చిత్త ప్రకారముగా అది ఆయన చేశాడు. కాబట్టి దీని ముక్కు ఇలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు లేదంటే అది దేవుని చిత్తం. నేను ఎందుకు ఇలాగే ఉన్నాను అలా లేనంటే అది దేవుని చిత్తం. ఆయన చిత్త ప్రకారము సమస్తమును ఆయన సృష్టించాడు. ఒంటెని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది ఎడారిలో ఉంటుంది కదండి. ఇప్పుడు నా ఎడారి తుఫాన్లు చూసారా? టీవీల్లో చూపిస్తూ ఉంటారు కదా. మనకి ఇక్కడేమో గాలి తుఫాన్లు వస్తే కొట్టుకుపోతాం. అక్కడ ఇసుక తుఫాన్లు వస్తాయి. ఇసుక తుఫాన్ వస్తే ఇప్పుడు మనకి గాలి తుఫాన్ వస్తే మనుషులు కొట్టుకుపోతారు. మహా గాలి వేస్తే అంత కొట్టుకుపోయేంత గాలి రాదు. ఒకవేళ వచ్చినా మనుషులు కొట్టుకుపోతారు. కానీ ఇసుక తుఫాన్ అయితే మనుషులు కనుక ఉన్నారనుకోండి, ఆ ఇసుకతో ఇసుక నింపేస్తుంది, అంటే మనిషిని పూర్తి చేస్తుంది. అంత భయంకరంగా వస్తుంది. మరి అటువంటి ప్రాంతంలో ఉన్న ఒంటెలకి ముక్కులకి ఏముంటది? ముక్కుకు చర్మం ఉంటది. గమనించండి. ఎందుకు దానికి చర్మం ఇచ్చాడు? చర్మం అంటే తోలు, ఇక్కడ తోలులాగా ఉంటది అనమాట. దాన్ని ఏమంటారు? మీరు ఫొటోస్, ఒంటె ఫొటోస్ కొడితే గూగుల్లో చూపిస్తుంది అనమాట. చర్మం లాగా, ఒక తోలులాగా ఉంటది ముక్కుకి. ఎందుకంటే దాన్ని కూడా ఎడారిలో ఆ యొక్క ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు దాన్ని కప్పేస్తుంది. కప్పేసినప్పుడు అది ఎండిపోయినా సరే అదేం చేస్తుంది అంటే మళ్ళీ విదిలించుకుని వచ్చినప్పుడు ఆ ముక్కులోకి లోపలికి ఇసుక వెళ్లకుండా ఆ తోలు అడ్డుపడుతుంది. అంటే ప్రతి జీవికి దేనిని అంటే ఆ యొక్క పరిస్థితిలో ఎక్కడ ఉన్న ప్రాంతంలో దేనికి ఏది అవసరమో అది ఆయన అమర్చాడు. కాబట్టి ఏది అనవసరమైంది ఈ భూమి మీద లేదు. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎలా పనిచేస్తుందో మనము కూడా ప్రతి ఒక్కరము ఈ యొక్క ఉద్దేశంతోనే దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన చిత్త ప్రకారముగా మనల్ని సృష్టించాడు. కాబట్టి మనము విలువైన వారు. మన అవయవములు ఎంతో ఆయన చిత్త ప్రకారముగా ఆయన సృష్టించాడు. ఇక రెండవదిగా మనం గమనిస్తే మన జీవితాన్ని ఆయన చిత్త ప్రకారముగా ఆయన మలుచుతాడు. మొదటిది మన శరీరంలో ఉన్న అవయవాలను, ఈ యొక్క సృష్టిలో ఉన్న సమస్తమును ఆయన చిత్త ప్రకారముగా ఎలాగైతే సృష్టించాడో మన జీవితంలో కూడా ఏది జరగాలో ఆయన చిత్త ప్రకారం ఆయన నిర్ణయిస్తాడు. ఉదాహరణకు మనం
బాగా అర్థం అవ్వాలంటే దావీదు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారు ఎవరు? ఒక గొర్రెల కాపరి. గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఒక బలవంతుడు, తను దేవునిచే ప్రేమించబడిన వ్యక్తి, దేవుడు అంటే ఇష్టపడే వ్యక్తి. అయితే అటువంటి బలమున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. మరి రాజు అంటే ఏంటి? అప్పటి వరకు రాజులు అంటే ఎలా ఉన్నారు ఏంటి? ఈ దావీదు గారికి ఏం తెలియదు. దీనికి తెలిసిందల్లా ఏంటి? గొర్రెల మీద ఎవరిని అటాక్ చేస్తే సింహం వచ్చింది, ఏం చేశాడు? దాన్ని చీల్చివేశాడు. తన బలవంతుడే, ధైర్యవంతుడే. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా చీల్చివేశాడు. కానీ రాజుగా అయితే ఏం చేయాలి తెలియదు. తన జీవితంలో తను ఎప్పుడూ చూడని ఒక అధికారం తనకు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దేవుడు ఏం చేశాడు? సౌలుని పరిచయం చేశాడు. పౌలు గారు, అమ్మా మీరు మళ్ళీ కొత్త నిబంధనలకు వెళ్ళిపోమాట. సౌలు గారు అంటే మొట్టమొదట రాజు గారు. మన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాజు అయింది సౌలు గారు. ఈ సౌలుని దావీదు జీవితంలోకి అనుమతించాడు. ఎందుకు? తనకు యుద్ధాలంటే ఏంటో తెలియదు. రాజు అంటే ఎన్నో యుద్ధాలు చేయాల్సి వస్తుంది, సైనికుల్ని సిద్ధపరచాలి. తను కూడా ఆ యొక్క యుద్ధానికి సంబంధించిన ఎన్నో విద్యలు నేర్చుకోవాలి. ఇవన్నీ అవ్వాలంటే తనకు ఒక ట్రైనింగ్ అవసరం. ఏం చేశాడు? సౌలుని పరిచయం చేశాడు. అక్కడ ఒక పక్కన గొల్యాతు యుద్ధసూర్యుడు, ఆ యొక్క బాల్యము నుండి ఏం చేస్తున్నాడు ఆయన? బాల్యం నుండి ఏముంది అతనికి? గొల్యాతుకి బలం ఉందా? యుద్ధాభ్యాసం అంటే యుద్ధానికి సంబంధించి అన్ని విద్యలు నేర్చుకున్న వ్యక్తి. ఇతను చూస్తే, దావీదు చూస్తేనే బాలుడు, చిన్నవాడు. మరి ఎలాగా? దేవుడు ఏం చేశాడు? నువ్వు వెళ్ళు, అతనితో యుద్ధం చేయమన్నప్పుడు వెళ్ళాడు. అతను ఏమంటున్నాడు? రాయి పట్టుకొని వెళ్ళాడు. ఎలా యుద్ధం చేయాలో తెలియదు. ఫస్ట్ రాళ్ళు పట్టుకొని వెళ్ళాడు. ఏమైంది? గొల్యాతు అంటున్నాడు, ఏం రాళ్ళు పట్టుకొస్తున్నా, నేను కుక్కనా? నువ్వుగా నా చేతి దొరికావనుకో నిన్ను చీల్చి కాకులకి గద్దలకి చేస్తానేమనుకుంటున్నావు. దావీదు ఏమవ్వాలి? వామ్మో ఏంది ఈయన చూసి తిట్టున్నాడు, నిజంగానే చేస్తాడని భయపడాలా. కానీ ఏమంటున్నాడు? యుద్ధం ఏమవుతున్నాడా? దేవుడు ఎవరి పేరు మీద వస్తున్నాడంట ఆయన? అయ్యా నేను వచ్చేది సైన్యములకు అధిపతి యెహోవా పేరు మీద వస్తున్నా. నేను వేసాడు రాయి. ఆయన యుద్ధోపకరణాలు ధరించుకున్నాడు. ఎక్కడా ఖాళీ లేకుండా ఇక్కడ మాత్రమే ఖాళీ ఉంది, అది ఇల్లు అక్కడే తగిలింది. దేవుడు యుద్ధాలు నేర్పించాడు. దేవుడు అనుమతిస్తాడు శత్రువుల్ని మన కోసం. సరే, యుద్ధం గెలిచాడు. సైనికులందరూ ఏమనాలి? మా అయితే వాయిద్యాలు వేసుకుంటే వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు మామూలుగా ఏదైనా విజయం, ఇప్పుడు ఏమన్నా రాజకీయ నాయకులు గెలిచారనుకో ఏం చేస్తారు? అక్కడ డబ్బులు పెట్టుకుని వెళ్తూ ఉంటారు. డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతాయి, సమస్య లేదుగా. వీళ్ళు ఏం చేశారు? పాట పాడడం మొదలు పెట్టారు. ఈ పాట కూడా ఎవరికారు పెట్టారు? అది కూడా దేవుడే అనుమతించాడు వాడు పాడమని. ఏ పాట? అది కూడా మళ్ళీ సౌలుకు 1000 దావీదుకు 10,000 అయిపోయింది. ఏమైపోయింది? సౌలు గారికి అసూయ పుట్టింది. అసూయ పుట్టించిన వారెవరు? దేవుడే. ఏమైంది? రాజుగారు ఆల్రెడీ సౌలు గారు మంచి ట్రైనింగ్ అయిపోయాడు, రాజుగా ఉన్నాడు. తను ఏదన్నా యుద్ధం చేసి వచ్చి అతనికి, ఇప్పుడు అంతకుముందు ఎన్నో యుద్ధాలు గెలిచిన వాడేగా సౌలు. ఏం చేశాడు? 3 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. బల్లి విసిరేసి తగిలిందా? రాజుగారి శ్రేయడం ఏంటి, బల్లి మిస్ అవడం ఏంటి? దేవుడు తప్పించాడు. గురి చూసి వేస్తే చక్కగా వెళ్ళి పడాల్సిన వ్యక్తి, కానీ తగలలేదు. ఈటల ద్వారా చంపుదాం అనుకున్నాడు, కుదరలేడు. దేవుడు దాన్ని తప్పించాడు. ఇలా కాదు, తను పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఇదేంటి? శత్రువుతో పెళ్లి చేస్తారా? శత్రువుకి వాళ్ళ అమ్మాయిని ఇచ్చేద్దాం అనుకున్నారు. రెండో అమ్మాయి అయితే కనుక కంటకురారు, అంటే మన భాషలో చెప్పాలంటే గయ్యాడి గంప. ఈ గయ్యాడి గంపని ఇచ్చేసామనుకో, ఈ అమ్మాయి ద్వారా మనం చంపించేద్దాం ప్లాన్ వేసాడు. రెండో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఏమైంది? ఆ అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి వీళ్ళకి సహాయం చేసినట్లుగా నటించింది, కానీ
ఒక కొర్రెబొచ్చు చక్క దిళ్ళు పేర్చి ఇదిగో ఇక్కడే ఉన్నాడు దావీదు అని చెప్పేసి రూట్ డైవర్షన్ చేసింది. దావీదుని తను ప్రేమించేట్లుగా దేవుడు చేశాడు. శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు. శత్రువులను ఇచ్చింది ఎవరు? మిత్రుల ద్వారా మేలు చేసేవాడు దేవుడు. శత్రువుల ద్వారా కీడులోంచి మేలుని ఇచ్చేవాడు కూడా దేవుడు. కీడులోంచి మేలు. సౌలు ద్వారా తనకి యొక్క ట్రైనింగ్ మనకు తెలుసు. దావీదు జీవితంలో తను సౌలు ద్వారా ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు, ఎన్ని సమస్యలు, ఎంత మరణాపాయ స్థితిలోంచి, ఇవన్నీ అనుభవాలు. దేవుడు వాటిని అనుమతించాడు. చాలా మంది అనుకుంటారు ఏదన్నా పెద్ద ప్రమాదం తప్పిందనుకోండి, అబ్బా అదృష్టవంతుడు అంటే అదృష్టమా? ఎక్కడి నుండి వచ్చింది అదృష్టం? అరే భలే తప్పించుకున్నారు, నువ్వు చాలా అదృష్టవంతుడు ఏమని అంటారు కదా చాలా మంది. చాలా లక్కీ, అబ్బో అంత లక్కీ. ఏది లక్కీ కాదు. దేవుడు మనల్ని, అదృష్టం అంటూ ఏది ఉండదండి. దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. దావీదు జీవితంలో కనుక అది మనకు అర్థం చేసుకుంటే చాలా చక్కగా, ఎన్ని దాడులు తన మీద జరిగినాయి కానీ ఏ దాడి తనని ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే దేవుడు తనకు రక్షణగా ఉన్నాడు. మిత్రులను కలగజేసిన వాడు ఆయనే, మనకు శత్రువులను కలగజేసిన వాడు కూడా ఆయనే. ఆయన పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆయన ఎవరు? సమస్తమును సృష్టించిన వాడు. దేని కొరకు? ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు. ఈరోజు నీవు నేను ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నీవు ఆరాధిస్తూ ఉన్నావా? కృతజ్ఞత చెల్లించే విషయం, ఆయన చేసిన దానిని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉన్నావా? ఈ రెండింటిని మనం వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఆరాధించమన్నప్పుడు ఏం చేయాలంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన యొక్క మంచి లక్షణాలను జ్ఞాపకం చేసి ఆయన సృష్టించిన సృష్టిని, మా ప్రభువా ఈ సమస్తమును నా కొరకు సృష్టించావు, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవను నీవు మేలు కొరకు, నా మేలు కొరకు సృష్టించు. నాకు శత్రువులను ఇచ్చింది నీవే, నాకు మిత్రులను ఇచ్చింది నీవే. నీవు లేకపోతే ఇది ఏమీ లేదు ప్రభువా, నీవు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు. ఇది ఆరాధన. కృతజ్ఞత అర్థమైందండి? అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. ఈరోజు చాలా క్లుప్తమైన వర్తమానం. కాబట్టి మన దేవుడు ఎవరంటే మన జీవితాలను ఆయన చిత్తానుసారంగా నడిపించేవారు. ఆయన చిత్తానికి నీ జీవితాన్ని, నా జీవితాన్ని అప్పగించుకుంటే కనుక ఆయన తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటాడు. తలలోంచి కళ్ళు మూసుకుని మాట మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి యుండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనకూడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేశారు. ఈరోజు మనకు ఏదైనా కావచ్చు, ఆయన సాగిలపడి ఆశ్చర్యములెన్నో చేసినావే, వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే, ఏక దేవుడైనా యెహోవాను చేరుబులు చేరాబులు
వర్షము కురిపించినారు. నా జీవక్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో పరిచినని నా జీవక్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో పరిచినని దీవెన వర్షము కురిపించినావే మేఘమగనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే ఏక దేవుడైనా యెహోవా నిత్యము ఏక దేవుడైనా యెహోవాను కేరుబులు నిత్యము ఆ స్థితిని మార్చిన స్థుతులలో నా హృదయము పూరించుకోలేను. జలాశయములు కనిపించలేను, జల ప్రళయములను శుద్ధియాసేను. మార్చిన తులతో హృదయము పొంగి పొంగెని. నా స్థితిని మార్చిన తులతో హృదయము పొంగి పొంగెని. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. ఏక దేవుడైనా యెహోవాను కేరుబులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుదురు.